డైలీ సర్వీస్ వాళ్ళ డాడీ బండి మీద దించేవాళ్ళు. పల్తీవి కళాశాలలో జాయిన్ చేశాను ఫస్ట్ ఇయర్. అయితే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి అభినందనలు. స్టేట్ ఫస్ట్ అవసరం నాకు ఆనందంగా ఉందండి. తను సిఈసి తీసుకుని తన గోల్ రీచ్ అవ్వడానికి మేము సహకరిస్తామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాగ్దేవి కాలేజ్కి ఎప్పుడు వచ్చామంటే నా ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ 2 years కి సెంటర్ ఎగ్జామినేషన్ ఇదే. నేను చెప్తూనే ఉన్నా కాలేజ్ చాలా బాగుందని. మాకు అడ్మిషన్ కాల్ కూడా వచ్చింది. అప్పటికి మేము వేరే చోట జాయిన్ అవ్వడం వల్ల ఇక్కడికి రాలేకపోయాము. చెల్లి 10th అయిపోగానే మా మామయ్య సజెస్ట్ చేశారు వాగ్దేవి కాలేజ్ ఉంది, జాయిన్ చేయడం మంచిగా ఉంటుందని. కానీ నేను చెప్పాను కదా, ఇంకా ఆ బేసిస్ మీద ఇక్కడ జాయిన్ చేశారు. మేము పలానా గ్రూప్ తీసుకోమని కూడా తను చెప్పలేదు. తను సిఈసి ఇంట్రెస్ట్ ఉందనో చేసేసాం. తన గోల్ కూడా ఏంటంటే పలానా నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని మేము ఫోర్స్ చేయలేదు. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మా డాడీ వాళ్ళు తనని సపోర్ట్ చేసేవాళ్ళు. అలానే తను సిఈసి తీసుకున్నట్టు మేము ఆ పిల్లలందరూ అన్నారు సిఈసి ఎందుకు ఎంపీసీ హైకోర్టు తీసుకోవచ్చు కదా అంటే తనకి సిఈసి ఇంట్రెస్ట్ ఉంది, సిఈసిలోనే జాయిన్ చేసాము. ఇవాళ తను చాలా హార్డ్ వర్క్ చేసింది. మేము రోజు చూస్తుంటాం కదా, కాలేజ్ వాళ్ళు ఇచ్చిన వర్క్ ప్రతిదీ కంప్లీట్ చేస్తుంది. సిగ్నేచర్ పెట్టించుకోమని వాళ్ళు చెప్పారంట. సిగ్నేచర్ పెట్టించేదాకా ఇంకో వర్క్ జోలికి కూడా లేదు. ప్రతిరోజు కష్టపడి బాగా చదివింది. స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. My father is a farmer. They are very hard workers. They supported me, so I achieved this. I also achieved my goal, and I will make happy my parents, and also I will make this college proud of me. You have supported me and motivated me to get this first rank. Thank you, that's all. College, good faculty members, friendly management. And ఇక్కడ మేనేజ్మెంట్ చాలా బాగుంది. నన్ను ఇంకా ఎంకరేజ్ చేశారు. నేను 2 months లేట్గా జాయిన్ అయ్యాను. అయినా కానీ సార్ మళ్ళీ అయిపోయిన లెసన్స్ కూడా మళ్ళీ చెప్పించారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా నాకు ఇంత మార్క్స్ రావడానికి చేసిన మా టీచర్స్, మేడమ్స్, సర్స్కి అందరికీ నా థ్యాంక్ యూ. నేను నీట్ క్రాక్ చేయాలి, కార్డియాలజిస్ట్ కావాలి అని అనుకుంటున్నాను. అది కూడా చేస్తానని నేను అనుకుంటున్నాను. మా పేరెంట్స్ నన్ను ఎప్పుడు చదువు అని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అండ్ నేను చాలా లక్కీ అలాంటి పేరెంట్స్ దొరకడానికి. థ్యాంక్ యూ సార్. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి ముందు ఒక చిన్న విషయం. ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. ఈ 5 కాలమ్స్లో ఆడపిల్లల పేరు లేవు. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఒక 50 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోతే ఆడపిల్లలను చదివించడానికి 100 రకాలుగా ఆలోచించేవారు. కానీ ఆడపిల్లలు ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే, బోతా సేమ్. మనం చూసే విధానాన్ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఆడపిల్లలు బాగా చదువుతారు, మగవాళ్ళతో సమానంగా, డౌటే సమానం. మా పాపలు ఇద్దరు నాకు చాలా అంటే వాళ్ళ ప్రొఫెషనల్, అంటే ఏది చదవాలన్నా వాళ్ళ ఇష్టమే. ఎందుకంటే నేను తను ఏ గ్రూప్ తీసుకోవాలని చెప్పలేదు. తను ఆల్రెడీ అనుకుంది నేను బైక్ తీసుకోవాలి, నేను కార్డియాలజిస్ట్ని కావాలి, సో హార్ట్ స్పెషలిస్ట్ కావాలనుకుంది. సో నీ ఇష్టం, నీకు ఏది కావాలనుకుంటే అది కావాలి. బట్ నేను బయాలజీ కమ్ జువాలజీ ఆల్సో. అలాగే నా ఇన్ఫ్లుయెన్స్ అయితే తన మీద వద్దలేదు. ఏ పేరెంట్స్ అలా వద్దొద్దు. వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి ఛాయిస్. ఓకే, అప్పుడు మాత్రమే
వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ మనకి ఫ్రూట్ఫుల్గా వస్తుంది. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మంచి కాలేజ్, ఇది మాత్రం హార్ట్ఫుల్ చెప్తున్నాను, మంచి కాలేజ్. ఎందుకంటే మా పాపని అన్నీ అడుగుతాను, ప్రతిదీ అడుగుతా. ఎందుకంటే చదువు ఒకటే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ నెంబర్ 1, డౌటే లేదు. ఇక్కడ జువాలజీ సార్ కానీ లేకపోతే బాటనీ సార్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చెప్తారని మా పాప చెప్తూనే ఉంటుంది, నేను వింటా. అండ్ ఇక్కడ ఎలా నీట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తారో కూడా చెప్తాను. ఎంత నీట్గా ఉంచుతారంటే చాలా నీట్గా ఉంచుతారు. ఓకే, దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ. ఓకే, అది వెరీ హ్యాపీ. నేను అనుకుంటున్నాను మా అమ్మాయికి ఒక 6 మార్క్స్ తక్కువ వచ్చాయి. నాకు ఏదైనా మా వైఫ్ తిడుతూనే ఉంటున్నాను, పిల్లలు ముందుకు అలా అంటారు. నాకు హార్ట్ఫుల్గా ఏదైతే ఇక్కడ ఉంటుందో అది చెప్తాను. 6 మార్క్స్ అయితే 100% తగ్గాయి. అది ఈ మనకి ఇంప్రూవ్మెంట్లో ఖచ్చితంగా రికవర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థర్డ్ ర్యాంక్ వచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ వేరు, నాకు వచ్చిన మార్క్స్ వేరు. అయినా కానీ ప్రిన్సిపల్ సార్ కానీ, జోలిక్ సార్ కానీ, లహరి మేడం కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ ప్రతి 2 మంత్స్కి కానీ 5 మంత్స్కి కానీ స్టడీ ఎలా ఉంది, స్టడీ బాగుందా, మంచి చదువుతున్నావా అని ప్రతిసారి అడిగేవాళ్ళు. బుక్స్ ఇవ్వడంలో కానీ, గైడ్స్ కానీ, మెటీరియల్స్లో కానీ ఏది తక్కువ చేయకుండా అన్నీ అందరికీ అందించారు. కానీ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి టీచర్ కానీ, చంద్రకళ మేడం కానీ, బద్రీ సార్ కానీ, సురేష్ సార్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా అర్థం కాలేదు మేడం, అర్థం కాలేదు సార్ అంటే దాదాపు ఒక అర్ధగంట సేపు అది అర్థమయ్యేంత వరకు, అర్థం కాలేదంటే విసుక్కోకుండా ఒక 2 to 3 times వరకు చెప్పేవాళ్ళు. సో ఏంటంటే వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలి, ఇంకా డౌట్స్ కూడా అడగాలనే కాన్సెప్ట్ వస్తుంది స్టూడెంట్స్కి. అలా చూస్తూ మంచి ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు. ఇలా సపోర్టివ్ టీచర్స్, స్టాఫ్ మెంబర్స్, సర్స్ ఉండటం నా లక్. థ్యాంక్ యూ సార్. నా ఏం వచ్చేసి ఐఏఎస్ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. పిల్లలు 10th వరకు చదువుకోవడం ఒక ఎత్తు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రావడం అంటే ఒక నూతన ప్రపంచాన్ని చూడడం. అంటే ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు సమాజం ఎన్నో విధములైనటువంటి కోణంతో కల్చర్కి ఎక్కువ విలువిస్తాను. పిల్లల్ని చదివించడానికి చదువు కంటే ముందు ఏం కావాలంటే ఒక బాధ్యతాయుతమైన విధానంలో పెరగాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచించేవాడిని. ఎకనామికల్గా ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. ఆ కోణంలో జకేపేట ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏ కాలేజీ బాగుంటుంది, ఆడపిల్లలకి ఏది సెక్యూరిటీగా ఉంటుంది, ఏది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా చూసుకుంటారని చెప్పి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకుంటూ వచ్చాను. అలాగే చదివేటటువంటి చదువులో లక్షలు పెట్టి చదువుతున్న ఎంతోమంది ఇలా ఖాళీగా ఉంటున్నారు మన ఎంటెక్ బీటెక్ చేసి. కానీ అటువంటి కోర్సులో కాకుండా ఒక డిఫరెంట్ ప్రత్యేకమైనటువంటి విధానంలోకి పోవాలి, పిల్లల మీద భారం లేకుండా అని చెప్పి చూస్తే అనేక చోట్ల చూసినప్పుడు ఇక్కడ హెచ్సిసి అనేది నాకు ఎక్కడా కనపలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు హెచ్సిసి ఉందా అంటే ఆలోచన చేసి సరే ఉందండి అని చెప్పారు. అప్పుడు నాకు ఒక విధమైనటువంటి సంతృప్తి, బాగుంది. ఇక్కడ పిల్లలు కూడా ఎక్కువ శాతం మోర్ పీపుల్ లేడీస్ ఉంటారు, సెక్యూరిటీగా బాగుంటుందని చెప్పేసి ఆ మాదిరిగా ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏమాత్రం ఫ్రౌడ్ లేకుండా మంచి టీచ్ చేయటం, ప్రతి విషయంలోనూ స్టడీ విషయంలో అబ్జర్వేట్ చేయటం, ఎకనామిక్స్ మేడం కానీ మన ఇంగ్లీష్ సివిక్స్ టీచర్స్ కూడా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళకి మోటివేట్ చేసి, అంటే చదివే విషయంలో వాళ్ళకి మంచి ఎఫర్ట్ ఉందని చెప్పేసి దగ్గర తీసి ఇంకొంచెం మెరిటైజేస్డ్గా వాళ్ళ ముందుకు తీసుకెళ్లే విషయంలో చేసినటువంటి కోఆపరేషన్ బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ మా అమ్మాయి చాలా హ్యాపీగా ఉన్నా. సార్ వల్ల చాలా మన రాజస్థాన్ మన సెలవు డిస్టిక్ చాలా బాగుంది కాలేజు. అమ్మాయి పంపించడం అంటే మాకు ధైర్యం ఉండేది కాదు. వాళ్ళ నాన్న వాళ్ళు సార్ 10th నుంచి వస్తున్నారు. బయట పంపించాలంటే ఒక భయం ఉండేది. ఒకరు అమ్మాయి అంటే ఒకరు ఇంటి అనుకొని మనం వాళ్ళు వద్దున్న కూడా సార్ చాలా మనకి ఇది ఇచ్చారు. మా కాలేజీ ఇది అనుకొని చేర్పించడం బాగుంది. థ్యాంక్ యూ సార్. Good evening sir, madams and good evening to all. అసలు 10th తోనే పేరెంట్స్ ఆపేస్తా అన్నారు.
ఇంకా మమ్మీని ఒకసారి అడిగా, మమ్మీ 10th మంచి మార్క్స్ వస్తే చదివిస్తావు ఫ్యూచర్లో అన్నా. సరే నువ్వు మంచి మార్క్స్ తెప్పించుకో చదివిస్తా అన్నది. దానికోసం కష్టపడి 10th ఫస్ట్ తెప్పించుకున్నా. సరే మమ్మీ ఇప్పుడు ఫస్ట్ తెచ్చుకున్నా కదా చదివిస్తావా అంటే సరే చదివిస్తా అన్నది. ఇంకా ఏ కాలేజ్ చదువుతావు, ఏ గ్రూప్ తీసుకుంటావు అని అడిగితే ఇంకా నాకు కూడా సడన్గా చదివిస్తా అంటే కన్ఫ్యూజన్ వచ్చింది. ఇంకా బాబాయ్ని అడిగాను. బాబాయ్ చాలా చోట్ల కనుక్కున్నారు. బాబాయ్ చాలా సపోర్ట్. బాబాయ్ చాలా ఒప్పించారు డాడీ మమ్మీని, చదివించండి బాబా బాగా చదివిద్ది. ఇంకా బాగా ఒప్పిస్తే ఇంకా బాబాయ్ మొదలెట్టారు. ఏ కాలేజ్ బాగుంటుంది, ఎక్కడ మంచిగా ఉంటుంది స్టడీ అంతా కనుక్కొని, వాగ్దేవి బాగుంటుంది అమ్మాయిని మంచిగా చూసుకుంటారు, మొత్తం బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది, మొత్తం కనుక్కొని ఇక ఇక్కడ సార్తో కనిపించారు. నేను కూడా సార్ ఒకసారి స్కూల్కి వచ్చారు. ఫస్ట్ సార్ మాట్లాడితేనే అన్నింటిలో వాగ్దేవి మంచిది అనిపించింది. నేనే అనుకున్నా నేనే వాగ్దేవి జాయిన్ అవుతా, మంచి కాలేజ్ అని. సరే కాలేజ్ జాయిన్ అయ్యాక కూడా ఫ్యాకల్టీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, మంచిగా మాట్లాడతారు, ఏ డౌట్ అడిగినా క్లారిఫై చేస్తారు, అస్సలు ఇరిటేట్ అవ్వరు. అండ్ చాలా హ్యాపీ ఈ కాలేజ్కి జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. మార్క్స్ రావడానికి మా ఫ్యాకల్టీయే కారణం. ఫిజిక్స్ సార్ థ్యాంక్ యూ, మ్యాథ్స్ సార్ థ్యాంక్ యూ. ఈ కాలేజీలో చేరడానికి ముఖ్య కారణం జునీద్ సార్. కొన్నిసార్లు అయితే పొద్దున్నే వచ్చి నేను నిద్ర కూడా లేకపోయాను. థ్యాంక్ యూ సార్. సరే, మా కాలేజ్ తరఫున అరవింద్కి మేము ఏదైతే ప్రామిస్ చేసాం వాళ్ళ బ్రదర్కు అసలు మీరేం చెప్తే అదే సార్ అంటారు. ఎక్కువ వాళ్ళ మదర్ ఫాదర్ కన్నా వాళ్ళ బ్రదర్ నాకు ఎక్కువ టచ్లో ఉంటారు. ఆయన ఎంప్లాయ్ అయినప్పటికీ ఫోన్లో అయినా కానీ మాట్లాడి సార్ మీరు ఏది మా వాడికి ఏది కావాలంటే అది చేసేయండి అంటారు. నేను ఆల్రెడీ జాయినింగ్ రోజే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాను. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో మనకి బీటెక్ ఫ్రీ సీట్ వచ్చే బాధ్యత కాలేజీది, మేము ఆ యొక్క ఇది చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా 1 monthలో అది కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రియా రామ. ముందుగా థ్యాంక్స్ టు జీసస్ అండి. తర్వాత ఎందుకంటే సురేష్ గారికి తర్వాత చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ గైడెన్స్ కానీ ఈ కాలేజీని ముఖ్యంగా మేము కోరుకుంటే ఆడపిల్లలకి ఎక్కడ సెక్యూర్గా ఉంటుందని ఆలోచించే మా వైఫ్ని కానీ మేనకోళ్ళని ఇక్కడ జాయిన్ చేయడానికి కారణం అంటే ఆడపిల్లలకు మంచిగా ఉండడానికి కారణమని ఇక్కడ జాయిన్ చేశాను. ఎక్కడైనా సరే ఈ మొత్తం జగ్గేపేట మొత్తం కనుక్కున్నా సరే ఆడపిల్లలకు బాగుండే కాలేజ్ అంటే జగ్గేపేటలో వాగ్దేవి కాలేజ్. అందుకని ముఖ్యంగా జాయిన్ చేయడానికి కారణం మేడం గారు కానీ సురేష్ గారు కానీ ఇంకా ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కరి సపోర్ట్ తోటి అమ్మాయి ఇలా చదవడానికి కారణం. ఫస్ట్ వచ్చిందని అనుకోలేదు, కానీ బాగా చదివింది, కష్టపడే అమ్మాయి ఫ్యూచర్లో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చదివించే స్థాయి కాదు, అలాంటిది ఆ అమ్మాయి బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులని బాగా చూసుకొని స్థాయిలో ఉంటే చదువుకుంటున్నాం. సార్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ సార్ గుడ్ ఈవినింగ్, థ్యాంక్స్. ఎందుకంటే నాకు వాగ్దేవి కాలేజ్ అంటే తెలీదు, మాది ఎక్కడో పల్లెటూరు. మామయ్య చెప్పాడు వాగ్దేవి చాలా బెస్ట్ కాలేజీ, మంచి చదువు ఉంటుంది, అన్ని ఆడపిల్లలంటే మంచిగా చూస్తారు, బాయ్స్ అనే ఉండరు, బాయ్స్ క్యాంపస్ వేరు, గర్ల్స్ క్యాంపస్ కూడా వేరే అని చెప్పిండు. నాకు కూడా శ్రీ అక్షర అక్కడెక్కడే సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్లో జాయిన్ చేస్తారేమో మమ్మీ డాడీ అనుకున్నా. మా డాడీ ఫార్మర్, చదివించడం అనుకున్నా కానీ మామయ్యే చదివించండి మంచి నర్స్ అయింది, బీఎస్సీ నర్సింగ్ కూడా చేయించండి, మంచిగా చదువుతుంది అని అన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చా కూడా నాకు తెలియదు వాగ్దేవి కాలేజీ అంటే చాలా బెస్ట్ అని. ఏదో ఒకటి ఎక్కడైనా వేస్తారు అనుకున్నా, కానీ వాగ్దేవిలో వేశారు. మంచి ఎడ్యుకేషన్ ఉంది, వొకేషనల్ కోర్స్ అని ఎక్కడ తేడా చూపించలేదు. ఈ ఎడ్యుకేషన్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్ అంటే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. బిచ్ కోర్స్ సార్స్ రావట్లేదు సార్ అంటే చెప్పిన నెక్స్ట్ డేనే పంపించారు సార్స్ని, మంచిగా ఇప్పించారు అన్ని ఎడ్యుకేషన్స్ కానీ ఏదైనా సరే. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ మ్యామ్.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ నేను యాక్చువల్గా 10th నాకు మంచి మార్క్స్ రాలేదు. సో ఇంటర్లో కూడా మంచి మార్క్స్ మేము అసలు కాలేజ్ ఎలా ఉంటుందో భయపడుతూనే జాయిన్ అయ్యాను. బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రిన్సిపల్ మేడం జూలిత్ సార్ అండ్ అందరూ ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ నువ్వు చదవగలని మంచిగా టీచ్ చేసి నాకు ఏం డౌట్స్ ఉన్నా ఎప్పుడు ఆఖరికి నేను నైట్ ఫోన్ చేసి మరీ కొన్నిసార్లు డౌట్స్ అడిగిన రోజులు ఉన్నాయి. అలా డౌట్స్ అని నాకు క్లారిఫై చేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఈ స్థాయిలో ఉండడానికి నాకు చాలా హెల్ప్ చేశారు. కాలేజ్ చాలా మంచిగా ఉంది. నేను జాయిన్ అయ్యేటప్పుడు భయపడ్డా కానీ చాలా మంచిగా ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అంతా నాకు చాలా సపోర్ట్గా నిలిచారు. దేవుడి నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సార్.